ఆ, అందరికీ నమస్కారం. చాలా రోజులైంది ఇలా లాంగ్ వీడియో చేసి. బాగున్నారా అందరూ? బాగుండాలి, అందరం బాగుండాలి. ఈ వీడియో చేయడానికి మెయిన్గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, రౌడీ వేర్ నుంచి ఒక టీషర్ట్ ఆర్డర్ చేశా, మీకు చూపిద్దామని. ఇంకోటి 1000 సబ్స్క్రైబర్స్, మన ఫస్ట్ మైల్ స్టోన్ని కొట్టాం. మన సబ్స్క్రైబర్స్తో మాట్లాడాలి, మీతో కొంచెం ఇంటరాక్ట్ అయినట్టు ఉంటుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. యూట్యూబ్ స్టార్ట్ చేసే ముందు చాలా కన్ఫ్యూజన్లో ఉండేవాడిని. నా వల్ల అవుతుందా, నేను చెయ్యగలనా అని. కానీ మనసులో మాత్రం గట్టి ఫిక్స్ అయింది ఏంటంటే దీనిలో దిగాలి. ఏది ఏమైనా దీనిలో దిగాలి. మన ప్రయత్నం మనం చేయాలి, దాని తర్వాత దేవుడు ఎరుక. కానీ ఇంత తొందరగా 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అవుతానని కళ్ళు కూడా అనుకోలేదు. ఇదంతా ఎవరి వల్ల? నా వల్ల? మ్హూ. మీ వల్ల. నేనెవరో తెలీదు. నేను పెట్టే ప్రతి వీడియో చూస్తున్నారు, ప్రతి వీడియోకి లైక్ కొడుతున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. మీరిచ్చే ఈ సపోర్ట్, మీరిచ్చే ఈ లవ్, నా వీడియోస్కి మీరిచ్చే ఈ లైక్స్ ఇంకా 10 మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. మీ సపోర్ట్ నాకు ఒక కాన్ఫిడెన్స్ని ఇస్తుంది, నాకు ఒక మోటివేషన్ ఇస్తుంది, లైఫ్లో ఎటు వెళ్ళాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తుంది, ఒక క్లారిటీని ఇస్తుంది. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలో మీకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ట్రై చేస్తా. ముందు ఏదైనా టాపిక్ మీద వీడియో చేస్తున్నప్పుడు అది నాకు నచ్చితేనే చేస్తా, లేకపోతే చేయను. ఇక్కడ స్ట్రేంజ్ ఏంటంటే నాకు నచ్చిన టాపిక్ మీకు నచ్చుతుంది, అందుకే నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తున్నారు, ఆ షార్ట్స్ వైరల్ అవుతున్నాయి. కానీ చేసే ప్రతి వీడియో కష్టపడి చేస్తా, పూర్తిగా మనసు పెట్టి చేస్తా. కొన్ని రోజులు షూట్ చేసి ఎడిట్ చేసే లోపల ఎర్లీ మార్నింగ్ 3-4 అయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ సబ్స్క్రైబర్స్ ఈ నెంబర్ చూశాక పడ్డ కష్టానికి మొత్తం వర్త్ అనిపిస్తుంది. ఇంత ప్రేమనిచ్చారు. అలాగే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చాలి, పూర్తిగా మనసు పెట్టి కష్టపడతా. వచ్చే రోజులు కూడా మనసు పెట్టి గట్టిగా కష్టపడతా. సో సో ఇంతకన్నా ఇంకేం చెప్పగలను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ లవింగ్. చాలా ఎమోషనల్ అయిపోయినాం. ఇంకా ప్యాకేజ్ ఓపెన్ చేద్దామా? ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసే ముందు మీ అందరూ ఒక చిన్న గెస్సింగ్, ఈ ప్యాకేజ్ ఓపెన్ చేసే ముందు మీ అందరూ ఒక చిన్న గెస్సింగ్ పెడతా. ఈ ప్యాకెట్ లోపల ఒక టీషర్ట్ ఉంది. ఈ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న 4 టీషర్ట్లలో ఏ టీషర్ట్ దీని లోపల ఉందో మీరు గెస్ చేయండి. గెస్ చేసి మీ మైండ్లో పెట్టుకోండి. దాని తర్వాత ఓపెన్ అయినాక చూద్దాం మీ గెస్సింగ్ కరెక్టా రాంగా అని. సరేనా? ఇంకా ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం. లెట్స్ గో. మీ మైండ్లో గెస్ చేసి పెట్టుకున్నారు కదా, ఈ 4 టీషర్ట్లలో ఏ టీషర్ట్ ఈ ప్యాకెట్లో ఉందో. ఇంకా ఈ టీషర్ట్ మీకు చూపించబోతున్నా. లెట్స్ గో. మీ గెస్సింగ్ కరెక్టా రాంగా చూద్దాం. సో దిస్ ఈస్ ద ఫైనల్ ప్రోడక్ట్. యూ కెన్ సీ. బాగుందా టీషర్ట్? ఎలా ఉందో కింద కమెంట్స్లో చెప్పండి. వేసుకుందాం ఈరోజో రేపో. దీని మీద ఒక 4 ఫోటోలు దిగి మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేస్తే సెట్. ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో పెట్టా. మీరు ఎవరైనా నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే యూ కెన్ చెక్ ఇట్ అవుట్ దేర్. ఓకే. సో ఎంతమంది గెస్ కరెక్ట్ అయిందో కింద కమెంట్స్లో చెప్పండి. సో ఎలా ఉంది రౌడీ టీషర్ట్? దీని ప్రైస్ చెప్పాలా? దీని ప్రైస్ వచ్చి 1790. ఆల్మోస్ట్ 1800కి 10 రూపీస్ తక్కువ. కానీ మొత్తం షిప్పింగ్ ఛార్జెస్, సిఓడి ఛార్జెస్ మొత్తం కలిపి 1990 పడింది. అంటే 2000కి 10 రూపీస్ తక్కువ పడింది. సో ఇంకేంటి మరి. థ్యాంక్స్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.